అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఈ కుటుంబం ఓకే, రాజశేఖర్ కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. ఎన్టీ రామారావుతో కూడా నాన్నగారికి మంచి అనుబంధం ఉంది. ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళంతా ఉన్నారు కాబట్టి. ఇంకా బివి మోహన్ రెడ్డి గారితో మీకు మంచి, కానీ ప్రణబ్ ముఖర్జీ గారితో మీ ఫ్యామిలీకి మంచి రిలేషన్ ఉంది అంటారు, ఎలా అన్నారు సాధ్యం అది? నేను ఉన్నప్పుడు 3-4 సార్లు పోయినాం, కానీ మీరు చెప్పినంత అంత పెద్ద అటాచ్మెంట్ వీళ్ళతో ఉన్నంత అటాచ్మెంట్ ఆడేం లేదు. లేదంటారా? ఊరికే మరి గొప్పలు చెప్పుకోవడానికి ఏనైనా చెప్పొచ్చు. ఓకే, ఫోటోల్లో చూసి మోడీ గారు కూడా బాగా అటాచ్మెంట్ అన్నా కానీ చెప్పొచ్చు, కానీ అవన్నీ ప్రణబ్ ముఖర్జీ గారు కలిసాము కొన్ని సందర్భాల్లో, అంతే తప్ప వేరే రకంగా. సీతారామరెడ్డినా ఇప్పుడు మీ సోదరులు తీసుకుంటే అందరు ఒక్కొక్క నియోజకవర్గంలో ఉన్నారు, అందరు ఎమ్మెల్యేలు అయిపోయారు. మీరు మాత్రం రాంపురంలోనే ఉన్నారు కదా. అంటే ఎప్పుడైనా మీరు ఎమ్మెల్యే కావాలని తమ్ముళ్ళు అందరిని ఎమ్మెల్యేని చేశారు, మీరు ఎమ్మెల్యే కావాలని ఏ రోజు అనుకోలేదన్నా? అనుకోలేదు. ఎందుకు మీరు ఎమ్మెల్యే కావాలని ఎందుకు రాలేదు ఆలోచన? హ్యాపీగా ఉండాలనేది ఒకటి. హ్యాపీగా ఉండరా? రాజకీయాల్లో ఉంటే హ్యాపీగా ఉండము. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా లేరు మీ తమ్ముళ్ళు? వాళ్ళ బాధలు వాళ్ళకుంటాయి, అంతేనంటారా? అంతే కదా. నిజంగా బాధలో ఉన్నారా మీరు? హ్యాపీగా ఉన్నారు రాజకీయాల్లో? దాన్ని ఎలా తీసుకుంటే అలా ఉంటుంది అది. ఓకే, ఎవరి భావాలు ఒక రకంగా ఉంటాయి, అందరి భావాలు ఒకే రకంగా ఉండవు కదా. ఓకే, మీకు దీంట్లో ఒకే మాట కదా ఇక్కడ. ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూ బేస్ పైన పోయినప్పుడు ఇంకా పెద్దోళ్ళు ఏం చెప్తే దాని ప్రకారం పోతారు, లేదో ఇది కాదు ఇట్లా చేసుకుందామంటే దాని ప్రకారం పోతారు. ఓకే, అంతేగాని ఒకే భావం అంటే అందరూ ఆనందంగా. నేనే కావాలంటే నా తమ్ముడు ఇడిచిపెడతాడు, నాకు కావాలా నాకు ఇడిచిపెట్టు అంటే ఇడిచిపెట్టి రెడీగా ఉన్నాడు. ఖచ్చితంగా ఇడిచిపెడతారా? అన్న కోసము, అన్న కోసం వదిలేస్తారా? 4 సార్లు గెలిపించారు ఈ ప్రజలు మిమ్మల్ని. దాంట్లో కూడా ఉండేది అర్థం ఒకటి. సీతారామరెడ్డి పెద్దన్న గారు కూడా ఎక్స్ జెడ్పీటీసీగా ఇనానిమస్గా అయినాడు, ఒకసారి ఎంపీపీగా అయినాడు, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ అయినాడు, మళ్ళా టీటీడీ బోర్డు మెంబర్ అయినాడు. ఆ టీటీడీ బోర్డు మెంబర్కి పోయినా అంటే ఆయనలో వయసు రీత్యా మారిండొచ్చు, ఆ భావం వేరే, ఆలోచన విధానమే వేరే అయిపోతాయి కదా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత. ఇప్పుడు అన్న ఇప్పుడు ఎట్లా రాజకీయాలకు రారు? అన్న కోసమేనా మంత్రాలయం నియోజకవర్గ రాజకీయ వారసుడు మీకు ప్రదీప్ రెడ్డి అని మీరు ఒకసారి ప్రకటించారు, నా ఇంటర్వ్యూలోనే ప్రకటించారు. ధరణి రెడ్డి మీ సొంత కుమారుడు ధరణి రెడ్డిని ఎమ్మిగనూరుకి పంపించి ప్రదీప్ రెడ్డిని మంత్రాలయం ఇన్ఛార్జిగా నా రాజకీయ వారసుడు అన్నారు మీరు గతంలో నాతోనే. అనడానికి కారణము కేవలం అన్నకు న్యాయం జరగలేదు కాబట్టి ఎమ్మెల్యేగా అన్న కుమారుడికి న్యాయం చేయాలని ఈ అందరూ మాట్లాడుకునే మేము చేసుకుంటాం అన్నాం నలుగురు. ఓకే, ఆ రోజు నా కుమారుడు కూడా మా పెద్ద ఆయన నీ కోసము అంటే ఆయన వద్దనుకొని నాకు హ్యాపీగా ఉండాలని ఆలోచనతో ఉన్నాడు కాబట్టి నువ్వు ఎమ్మెల్యేగా నువ్వు ఉండు అని నాకు చెప్పినాడు కాబట్టి మనం కూడా మా పెద్ద ఆయన కోసం మా అందరికి నీవు ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పడం జరిగింది అప్పట్లో. ఓకే, అందుకే మేము కూడా ఆలోచన చేసుకుని ప్రదీప్ రెడ్డి అని ప్రకటించడం జరిగింది. ఓకే, సంతోషం. ఇంకా భీమిరెడ్డి మీ పరిస్థితికి వస్తే ఉరవకొండ నియోజకవర్గంలో నాన్నకే చోటు దక్కే పరిస్థితి లేదు అక్కడ అంట. ఎక్స్ట్రా ప్లేయర్గా ఉన్నారు ఆయన చెప్పాలంటే. మీరు చూస్తే నాన్నగారు ఎమ్మెల్సీ, మామగారు చూస్తే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అటు ఇటు ఇద్దరికి ఒకటే. మీ మామగారికి కూడా కొడుకులు లేరు కాబట్టి అల్లుడైనా కొడుకైనా మీరే. మీ నాన్నగారికి కొడుకున్నా అక్కడ వాక్యూమ్ లేదు ఉరవకొండలో ఇప్పుడున్న పరిస్థితుల్లో. మరి మీ పరిస్థితి ఏంటి? మీ సోదరుడు ధరణి రెడ్డి ఎమ్మిగనూరు వెతుక్కున్నారు, ఇంకో సోదరుడు ప్రదీప్ రెడ్డికి ఆల్రెడీ మంత్రాలు రిజర్వ్లో ఉంది, మీ చిన్నాన్న తప్పుకుని వెంటనే ఆయన రెడీగా ఉన్నారు. ఇక మనోజ్కి ఆదోని రెడీగా ఉంది, మీ చెల్లి నైరుతి రెడ్డి గారికి గుంతకల్ రెడీగా ఉంది, ఆయన తర్వాత వెంకటరామరెడ్డి గారు రాజకీయ వారసురాలు ఆమె అనమాట. మీ పరిస్థితి ఏంటి భవిష్యత్తులో? జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు నా భవిష్యత్తును. ఆయన మాట ఇచ్చినాడు, ఏం ఇచ్చాడు? ఆయనకి నాకు క్లారిటీ ఉంది అంతే, ఎవరికి తెలియదు అది రహస్యం. జగన్మోహన్ రెడ్డి గారు నా భవిష్యత్తు మీద ఆయనకు ఒక అవగాహన ఉంది, నాకు ఒక అవగాహన ఉంది. ఆయన ఎట్లా నిర్ణయిస్తే ఆ రకంగా ముందుకు పోతాం. నాన్నగారు రాజకీయ వారసుడిగా వస్తారా అంటే మామగారు రాజకీయ వారసుడిగా అనంతపురం నుంచి వస్తారా? మామూలు పేరు చెప్పుకొని ముందుకు పోయే పరిస్థితిలో లేం. మా కుటుంబానికి ఒక బ్రాండ్ ఉంది, మా నాన్నగారి పేరు మీదే డబుల్ రెడ్డి బ్రాండ్. ఉరవకొండ కాన్స్టిట్యున్సీయా లేదా జగన్మోహన్ రెడ్డి గారు నా సర్వీసెస్ని ఎట్లా వాడుకుంటారు అనేది ఆయనకు ఒక అవగాహన ఉంది కాబట్టి నా భవిష్యత్తు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉంది. మీ పెద్దనాన్న చిన్నాన్న అంటే మీ చిన్నాన్న టైపులో మీరు కూడా అసెంబ్లీకి అధ్యక్ష అనాలి ఉందా? తప్పకుండా అది భగవంతుడు రాసి పెట్టింటే అవుతాను. తప్పకుండా భగవంతుడు రాసి పెట్టాలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాయాలా? జగన్మోహన్ రెడ్డి గారే కదా మాకు భగవంతుడు.
అమ్మా మీరు చెప్పండి అమ్మా. అమ్మా ప్రజెంట్ ఎంపీపీ మీరేంటమ్మా, మీరు కూడా బిజీనేనా రాజకీయాల్లో? బిజీనే. కాదమ్మా, మేము ఇంతవరకు ఏమనుకుంటుంటే వీళ్ళందరూ రాజకీయాల్లో ఉన్నారు, వీళ్ళు బయటికి పోతే వీళ్ళ కోసం రోజు మందు పొలో మన ఇంటికి వస్తుంటారు అనమాట, అందరికి వండి పెట్టాలి. ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళందరికీ కూడా నేను అనుకుంటున్నాను. మీరు కూడా రాజకీయాల్లో ఉన్నారంటున్నారు, ఎలా వస్తుందమ్మా అసలుకి? ఓపిక ఇచ్చినాడు దేవుడు. ప్రజలు సేవ చేయడానికి మా కుటుంబం, మహిళల్లో మా మరిది అందరి సహకారంతో. మాకందరికి ప్రజాసేవ చేయాలని ఇచ్చినాడు. కాదన్నా సీతారాం రెడ్డి అన్న, రాజకీయాల్లో రాణించాలంటే ధనబలం ఉండాలి, అంటే ఖండబలం దండిగా ఉండాలన్నమాట. అంటే ధనబలం మీకు ఎంత ఉందో నాకు తెలియదు, ఖండబలం విషయంలో నేను ఫ్యాక్షన్ లేదు, ప్రజాబలం ఉంది మాకి. ప్రజాబలంతోనే ముందుకు పోతున్నారా? అంతే. పైకి వెళ్ళాలంటే కూడా అధికారంలో ఉంటే కింద ప్రభుత్వం నుంచి నిధులు తీసుకుంటే పెద్ద పెద్ద లాబింగులు చేయాలి, అన్నీ చేయాలి. మీ సోదరులు చూస్తే లాబింగులు చేసే పరిస్థితిలో ఉండరు. ఎలా సాధ్యమవుతుంది అక్కడ మీ ఏరియాలలో డెవలప్మెంట్ అంటే? ఏం చెప్తారు అసలు? హాస్పిటల్ అనుకో, పాలిటెక్నిక్ కాలేజ్ అనుకో, లేకపోతే బ్లడ్ బ్యాంక్ అనుకో, ఇటువంటివి ఆర్డీఓ ఆఫీస్ అనుకో, రకరకాలుగా ఆయన కూడా సహకారం ఉంటేనే ఇవన్నీ జరిగేది. మాకు ఎవరైతే అధిష్టానం ఏదైతే ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు మాకు సంపూర్ణంగా సహకారాన్ని అందిస్తూ పోతా ఉన్నాడు. ఈవెన్ బాలనాగిరెడ్డికి కూడా ఏదో కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కూడా ఆయన బాగా సహకరించినారు. సో వీళ్ళు మాకు ఇస్తున్న ప్రోత్సాహంతోనే రాజశేఖర రెడ్డి అన్న కానీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళు ఇచ్చే సహకారంతోనే ఈరోజు డెవలప్మెంట్లు మేము చేయగలుగుతున్నాం. బట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్ అంటే ఎవరి పరిస్థితులను బట్టి వాళ్ళు మీరు అన్నట్టు అందరికీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉంది, మీకు ఎట్లా అనే ఆలోచనతో మీరు ఉన్నట్టున్నారు. అంతే. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఆ భగవంతుడు సహకరిస్తాడు. ప్రజలు ఆ రోజు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చాలా రకాలుగా వాళ్ళంతకు వాళ్ళే వాళ్ళ గ్రామాల్లో కానీ వాళ్ళకు ఉన్న ఏరియాలో కానీ వాళ్ళు సహకరించి దాదాపుగా ఆ రకంగా కూడా మాకు సహకారం ఈ అందిస్తారు. ప్రాంతంలో భూములు ఉన్నాయి మీకు? వ్యవసాయ భూములు ఉన్నాయి. అందరికి ఇప్పటికి కూడా ఉమ్మడిగా ఉన్నాయా, డివైడ్ అయిపోయినాయా? అన్ని ఉమ్మడిగానే ఉన్నాయి. ఇల్లు కానీ భూములు అంతా ఉమ్మడి కాదు, ఎవరిది వాళ్ళు చేసుకున్నాము. ఉన్నా అంత వాళ్ళే ఊరే చూసుకుంటారు దాన్ని. ఒకరే ఈయనేడ మేము కలిసి ఉన్నా కూడా రేపు మా కుటుంబం వాళ్ళు ఎట్లా తెలియదు కదా. ఓకే. ఆ విషయంలో ఏం చేసామంటే నమ్మకం లేదా? ఎవరిది వాళ్ళకి నమ్మకం లేదా? మీ పిల్లల మీద నమ్మకం లేదా? ఉంది. ఎవరు ఎట్లున్నా పరిస్థితులు మనం చెప్పలేము కదా, మనం ఉండము చూడలేము. ఓకే. ఎవరిది వాళ్ళకి ఇట్లా ఇది డివైడ్ చేశారంటే చూసుకునేంత వాళ్ళు ఇద్దరు వదిన వాళ్ళే చూసుకుంటారు. ఇక్కడ బాలనారెడ్డి వాళ్ళే ఇక్కడ ఉండేదంటే ఇంకా ఆయనే చూసుకుంటాడు. సీతారామరెడ్డి అన్న చూసుకున్నది అది. ఇంకేడు కొనకొండకు పోతే మేము పోతాం వాడికి. శివరామరెడ్డి అన్న వాళ్ళే చూసుకుంటారు, మేము ఎవరు పోయలేదు అడిగేలేదు ఆడ. అది పరిస్థితి అంతే. ఎందుకంటే కలిసే ఉన్నా ఎవరిది వాళ్ళు ఉండాలి ముందు ఫ్యూచర్లో అని చెప్పేసి ఉద్దేశంతో చేసిందే కానీ దాన్ని ఏమి ఎవరు తీసుకొని మేమంతా మేము పోయి తిత్తడం లేదు దాంట్లో పోయి. ఓకే. వాళ్ళే చూసుకుంటుంటారు, వాళ్ళే చేస్తూ ఉంటారు కానీ మనం ఏం అడిగే పరిస్థితి కూడా లేదు. ఒకరి పేరు మీదే ల్యాండ్ ఉంటే ఫస్ట్ వద్దు సీలింగ్ లో పోయింది మాది. ల్యాండ్ సీలింగ్ ఇంత పోయింది అప్పట్లోనే. మళ్ళీ అదే ప్రకారం ఒకరి పేరు మీద ఉంటే పోతా దాంట్లో ఊరికి అందరూ రాసుకుందాం అంతే తప్ప చేయాల్సిందంతా అక్కడ అన్న చూసుకుంటాడు, ఇక్కడ ఏ అన్న చూసుకుంటాడు. ఓకే.